హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు ఫలించే కలలు. పాటలీపుత్రంలో జయనందుడనే ధనిక వర్తకుడు ఉండేవాడు. ఆయన ఎంట విశాఖుడనే దూరపు బంధువొకడు బతికి చెడిన కారణంగా మరే దారి లేక రోజులు గడుపుతున్నాడు. విశాఖుడు చురుకైనవాడు, మంచి అందగాడు. కాలం కలిసి రాకపోవటం వల్ల జయనందుడి ఎంట సేవకుడిలా బతకవలసి వచ్చిన తన దురదృష్టాన్ని నిందించుకుంటూ అతడెప్పుడూ లోలోపల కుమిలిపోతూ ఉండేవాడు. అతడి ధ్యాస ఎప్పుడూ తన జయనందుడు అంతటి ధనవంతుడు ఎలా కావాలి అన్న విషయం మీద ఉండేది. అందుచేత అతడు లేనిపోనివేవో గొప్పగా ఊహించుకుంటూ పగటి కలలు కంటుండేవాడు. ఒకనాటి మధ్యాహ్నం వేళ విశాఖుడు ఇంట్లో తీరిగ్గా కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు. ఆ సమయంలో అతడు జయనందుడి కన్నా తాను గొప్ప ధనవంతుడైనట్టు, ఆస్తిపాస్తులు పోగొట్టుకుని బికారి అయిన జయనందుడే తనకు సేవకుడైనట్టు కలగని ఆ మైకంలో, ఒరే జయనందా, ఎక్కడ చచ్చావురా, ఇటురా అంటూ పైకి గట్టిగా కేకవేశాడు. విశాఖుడు దురదృష్టవశాత్తు ఆ సమయంలో జయనందుడు సమీపంలో ఉన్నాడు. ఆయన అతడి మాటలు విని మండిపడి నిద్రలేపి 4 తన్ని వీధిలోకి నెట్టేశాడు. ఇది చూసి జయనందుడి బంధుజనం, దాసదాసీలు విశాఖుణ్ణి గేలి చేస్తూ నవ్వసాగారు. ఆ అవమానం భరించలేక అతడు పాటలీపుత్రాన్ని వదిలి ఒక అరణ్య మార్గం పట్టి నడవసాగాడు. విశాఖుడు అరణ్యంలో కొంత దూరం వెళ్ళాక ఒకచోట తపోనిష్టలో ఉన్న ముని కనిపించాడు. అతడు మునికి సాష్టాంగపడి అలాగే ఉండిపోయాడు. ముని కళ్ళు తెరిచి విశాఖుణ్ణి చూసి, నాయనా, నా వలన కావలసిందేమైనా ఉన్నదా అని అడిగాడు. విశాఖుడు మునికి జరిగిందంతా చెప్పి, మహాత్మా, నాకు ఆ జయనందుడు దాసోహం అనేటట్టు వరం అనుగ్రహించండి అని కోరాడు. ముని ఒకసారి తన దివ్య దృష్టితో జైనందుడి పూర్వాపరాలన్నీ చూసి తెలుసుకుని విశాఖుడితో, ఆ జైనందుడు శ్రమించి తన శక్తియుక్తుల వల్ల అంత ధనికుడయ్యాడు. నువ్వు ఏ శ్రమ లేకుండానే అతడంతటి ధనికుడువు కావాలని కలలు కంటున్నావు. నిద్రా సమయంలో కలలు రావటం ఎంత సహజమో, కలలో కనిపించిన ప్రతిదీ నిజం కాకపోవడం కూడా అంత సహజం. ఈనాటి నుంచి నువ్వు స్వశక్తితో పైకి వచ్చేటందుకు ప్రయత్నించు అన్నాడు. ముని చెప్పిన హితవు విని విశాఖుడు నీరసపడిపోయి, మహాత్మా, తమరు చెప్పిన దాంట్లో కొత్తదనం ఏమీ లేదు. అందరూ చెప్పేవే. తమకేమైనా మహిమలుంటే నేను కనే కలలు నిజమయ్యేటట్టు అనుగ్రహించండి అన్నాడు. ముని మందహాసం చేసి, అది చాలా స్వల్ప విషయం. నీకు వచ్చిన కల నిజం కావాలనుకుంటే ఈ మంత్రం 6 సార్లు మనసులో జపించు. నువ్వు కలలో చూసినదంతా నిజమవుతుంది అని విశాఖుడి చెవిలో ఏదో మంత్రాన్ని ఉపదేశించాడు. విశాఖుడు సంతోషంతో వెళ్ళబోతుండగా ముని అతడితో, నాయన, ఒక సంగతి చెప్పమరిచాను. ఈ మంత్రం 3 సార్లు కన్నా నీకు ఉపయోగపడదు. అందుచేత బుద్ధి కుశలతతో దీన్ని ఉపయోగించుకుని నీకేగాక నలుగురికి ప్రయోజనం కలిగేటట్టు చూసుకో అన్నాడు. విశాఖుడు పాటలీపుత్రం తిరిగి వచ్చేసరికి రాత్రి అయ్యింది. అతడు ఒక సత్రం అరుగు మీద పడుకుని ముని చెప్పిన మంత్రం గురించి ఆలోచించసాగాడు. కొద్దిసేపట్లో అతడికి నిద్ర పట్టింది. ఆ నిద్రలో ఒక కల. జయనంతుడు అతన్ని క్షమాపణ కోరడమే కాక ఇంటికి తిరిగి వచ్చి తన కుమార్తె మాలిని వివాహమాడవలసిందిగా కోరాడు. విశాఖుడు ఉలిక్కిపడుతూ నిద్రలేచి తనకు వచ్చిన కల గురించి ఆలోచించసాగాడు. ఇలాంటి కలలు కనటం అతనికి కొత్త ఏమీ కాదు. అయినా మంత్ర ప్రభావాన్ని పరీక్షించడానికి ఎంతకన్నా మంచి అవకాశం ఏముంటుంది? అలా అనుకుని విశాఖుడు మనస్సులో మంత్రాన్ని 6 సార్లు జపించి నిద్రమత్తు ఇంకా వదలనందున తిరిగి కళ్ళు మూసుకున్నాడు. అయితే కొద్దిసేపటికల్లా దాపున ఏదో అలికిడి అవడంతో అతడు లేచి కూర్చున్నాడు. అతని ఆశ్చర్యం అంతా ఇంత కాదు. ఎదురుగా జైనందుడు తన పరివారంతో పాటు మేళతాళ వాద్యగాలతో నిలబడి ఉన్నాడు. విశాఖుడు ఇంకా తన ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపల జైనందుడు అతడితో, బాబు, జరిగింది మర్చిపోయి ఇంటికి తిరిగిరా. ఇంతకు కొద్ది క్షణాల ముందే కులదేవత నాకు కలలో ప్రత్యక్షమై నువ్వు ఎక్కడ ఉన్నది చెప్పింది. అంతేకాక వెంటనే పోయి సకల మర్యాదలతో తీసుకువచ్చి అల్లుడిగా చేసుకోమని ఆజ్ఞాపించింది అన్నాడు.
విశాఖుడు రానంటూ కాస్త బెట్టు చేసి జయనందుడు ఎంతో ప్రాధేయపడ్డాక అతని వెంట వెళ్ళాడు. వారం తిరగకుండానే జయనందుడు తన కుమార్తెను విశాఖుడికిచ్చి వైభవంగా వివాహం జరిపించాడు. అయితే విశాఖుడికి మామగారి ఇంట అనుకోని కొన్ని ఇబ్బందులు ఎదురవసాగాయి. అతడు తమ పంచన సేవకుడిగా ఒకప్పుడు బతికాడన్న చులకన భావాన్ని అతడి బావమరుదులు మరిచిపోలేకపోతున్నారు. దాసదాసీలు కూడా హఠాత్తుగా అతడికి పట్టిన అదృష్టం చూసి అసూయపడసాగారు. ఇదంతా గమనిస్తున్న జయనందుడు ఒకనాడు విశాఖుడితో, నలుగురు నువ్వు నా అల్లుడనుకోవడం కన్నా నేను నీ మామగారినని చెప్పుకోవటం నాకు మరింత సంతోష కారణమవుతుంది. నీకు కావలసినంత ధనమిస్తాను. సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించి త్వరలో నన్ను మించిన వాడివి కా అన్నాడు. అందుకు విశాఖుడు ఒప్పుకున్నాడు. జయనందుడు అతడు వ్యాపారం చేసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాడు. ఒకనాడు విశాఖుడు భార్య మాలినితో, మామగారికి నేను ఆయన్ని మించిన ధనవంతుడు కావాలని ఉన్నది. ఆ కోరిక నెరవేరడానికి ఏమి చెయ్యాలో నాకు తెలుసు అన్నాడు. మాలిని, మీరు అంతటి వారు కావడం కన్నా కావలసిందేమున్నది అన్నది. ఆ రాత్రి విశాఖుడికి తన వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లా విస్తరించి 3 నెలలు గడిచేలోగా తమ పాటలీపుత్రంలో ఉన్న గొప్ప ధనికుల్లో ఒకడైనట్టు కలవచ్చింది. విశాఖుడు పరమానందం చెంది ఆ సంగతి భార్యకు చెప్పాడు. ఆమె నిరుత్సాహంగా, కలలు కంటూ కూర్చుంటే జరిగేదేమీ ఉండదు. మా నాన్న వ్యాపారంలో ధనార్జన చేయటానికి పడ్డ శ్రమ గురించి పాటలీపుత్రంలో కథలుగా చెప్పుకుంటారు అన్నది. అందుకు విశాఖుడు భార్యకు ముని తనకు ఉపదేశించిన మంత్రం గురించి చెప్పాడు. ఆమె ఇదేదో కట్టు కథ అనుకున్నది. విశాఖుడు 6 సార్లు మనస్సులో మంత్రాన్ని జపించి తన కల సఫలం కావాలని కోరుకున్నాడు. 3 నెలలు తిరగకుండానే అతని వ్యాపారం చెలవలు పలవలై పాటలీపుత్రంలో కోట్లకు పడగెత్తాడు. అతని భార్యకి ఇదంతా విచిత్రంగా అనిపించింది. అయితే విశాఖుడు ఇంత త్వరగా కోటీశ్వరుడు కావడం వల్ల కొన్ని చిక్కులకు కారణమయ్యింది. వ్యాపారంలో అతడి ప్రత్యర్థులు విశాఖుడు కల్తీ సరుకులు అమ్ముతున్నాడని, దొంగ లెక్కలు రాసి రాజుకు న్యాయబద్ధంగా చెల్లించవలసిన పన్నులు ఎగవేస్తున్నాడని వదంతులు లేవదీశారు. ఈ వదంతులు క్రమంగా రాజు చెవిని పడినాయి. ఆయన విశాఖుడు పన్నులు ఎగవేసి అక్రమంగా ధనార్జన చేశాడన్న అభియోగం తెచ్చారు. తాము నిర్ణయించిన మొత్తాన్ని 10 రోజుల్లో చెల్లించకపోతే కారాగార శిక్ష విధిస్తానని కబురు పంపాడు. విశాఖుడు ఇలాంటి చిక్కు పరిస్థితుల్లో ఉండగానే ఆయన మామ జయనందుడు మరణించాడు. అతడికిప్పుడు సరి అయిన సలహాలు ఇచ్చేవాళ్ళు లేకుండా పోయారు. రాజు ఇచ్చిన గడువు పూర్తి కావస్తున్నది. ఏం చేయాలో తోచక కలత పడుతున్న విశాఖుడికి ఒక రాత్రి నిద్రలో తాను ఆ దేశానికి రాజైనట్టు, ప్రత్యర్థులైన వ్యాపారులను కఠినంగా శిక్షించినట్టు కల వచ్చింది. ఆ కల గురించి అతడి భార్యకు చెప్పాడు. ఆమె సంతోషపడిపోతూ, ఇది మంచి కల. ఈ సమయంలో రావడం మన అదృష్టం. మీరు దేశానికి రాజైతే ఇప్పుడు వచ్చిన కఠిన సమస్యలన్నీ పరిష్కారమైపోగలవు. కల నిజం కావాలని వెంటనే మంత్రోచ్చారణ చెయ్యండి అంటూ తొందరపెట్టింది. కానీ విశాఖుడు ఏదో సంశయగ్రస్తుడైనట్టుగా ముఖం పెట్టి, నేను వెంటనే అరణ్యానికి వెళ్ళి ముని దర్శనం చేసుకోవాలి అంటూ అప్పటికప్పుడే బయలుదేరాడు. విశాఖుడు మునిని దర్శించి ఈ మధ్యకాలంలో జరిగిందంతా చెప్పి, మహాత్మా, దయచేసి నాకిచ్చిన అపూర్వమైన వరాన్ని ఉపసంహరించి మంత్రం నిరుపయోగమయ్యేటట్టు చెయ్యండి అని కోరాడు. ముని నిశ్చలంగా నవ్వి, నీకింత త్వరలోనే జ్ఞానోదయం అవుతుందని అనుకోలేదు. నువ్వు కోరినట్టే వరాన్ని ఉపసంహరించాను, వెళ్ళిరా అని విశాఖుణ్ణి దీవించాడు. విశాఖుడు ఇంటికి తిరిగి వెళ్ళి ఆస్తుపాస్తులన్నీ తెగనమ్మి రాజుకు పన్ను చెల్లించాడు. తరువాత భార్యతో దేశంలోని ఒక చిన్న పట్టణం చేరి అక్కడ వ్యాపారం ప్రారంభించి వచ్చే స్వల్ప లాభాలతోనే తృప్తిపడుతూ ఏ సమస్యలు లేకుండా సుఖంగా జీవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విశాఖుడు మంత్రం జపించితే దేశానికే రాజయ్యేవాడు కదా, ఈ అవకాశాన్ని జార విడుచుకోవటం బుద్ధిహీనమైనవి కాదా? రాజై ఉంటే తమ మీద వదంతులు లేవదీసిన వాళ్లను హతమార్చడమే కాక
తిరిగి ఎలాంటి విషమ సమస్యలలో చిక్కుకోకుండా హాయిగా జీవించే పరిస్థితులు ఏర్పడేవి. అయినా అతడలా చేయలేదు. కారణం ఏమిటి? ఎందుకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, విశాఖుడు ఆశాపాతకుడే తప్ప బుద్ధిహీనుడు మాత్రం కాదు. కన్న కలలు నిజం కానప్పటికన్నా అవి నిజమైనప్పుడే మనుషులు విపరీత పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ వాస్తవం తెలిపేటందుకే ముని విశాఖుడికి వరం ఇచ్చినట్టు భావించవచ్చు. ఏ అర్హతలో లేని విశాఖుడు వరం సాయంతో ధనవంతుడి కుమార్తెను వివాహం ఆడగలిగాడు. అయితే అందువల్ల బంధు దాసీజనుల ఏవగింపుకు గురి అయ్యాడు. అలాగే వ్యాపారంలో ఏమాత్రం అనుభవం లేకపోయినా వరప్రభావంతో కోటీశ్వరుడయ్యి తోటి వ్యాపారస్తుల ఈర్ష్యకు లోను కావటమే కాక రాజదండనకు భయపడవలసి వచ్చింది. ఈ అనుభవాల తర్వాత అతడికి అర్థమైనదేంటంటే, ముని ఇచ్చిన వరం కలలను ఫలింపచేసుకోవడానికే తప్ప ఆ తర్వాత రాబోయే పరిణామాలను ఎదుర్కొని నిలిచేటందుకు పనికి రాదు అని. ఇది గ్రహించడం వల్లే రాజ్య పాలనానుభవం లేని తాను రాజైతే తనపై కత్తి కట్టిన తోటి వ్యాపారులను కఠినంగా శిక్షించవచ్చేమో కానీ ఆ పైన ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలం కాక తప్పదు అని ఇవన్నీ ఆలోచించి విశాఖుడు మునిని వరం ఉపసంహరించమని కోరాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ హై బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.